అన్న అడిగేస్తే మాస్, అన్న నడిచొస్తే మాస్, మమ మాస్ అన్నట్టు బాబు కథలొస్తే మైక్, బాబు కారు దిగితే మైక్, బాబు ఇంట్లోకి వెళ్తే మైక్, మమ మైక్ అన్నట్టు పాట పాడుకోవాలంటూ చంద్రబాబు మీద సెటైర్ లేపుతున్నారు పేరునని. నమస్తే సార్, ఈ మైక్ మర్మం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని. వెళ్తే మంచిదే కదండి బాబు. ఎంత డ్రామా అంటే అందులో కూడా డ్రామా ఉందా? ఏటా డ్రామా? ముఖ్యమంత్రి గారు కాన్నాయి మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి. ఆగితే ఏటైంది? మామూలుగా అయితే మళ్ళీ ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి. ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలుగా. అవును, సడన్ గా ముఖ్యమంత్రి కారు ఆగిందంటే సెక్యూరిటీ వాళ్ళు పరిగెత్తుకు వచ్చేస్తారు కదా, అలా రావట్లేదా? కాన్నాయి అంతా వచ్చి స్లో అంతా ఆగుద్ది. ఓహో, ఆ సెక్యూరిటీ ఆఫీసులు ఎవ్వరు పరిగెత్తుకు రారా? సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన. అదేంటండి, సీఎం అంటే ఎవరు ఉండరా? కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులోంచి పరిగెత్తుకు వస్తాడు. మరి కారు దిగి ఏడు చేస్తారు బాబు గారు? ఈయన ఒక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు, వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు. ఆ తర్వాత మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను, ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని. పాపం వాళ్ళ ఇల్లు చూసి బాధపడిపోయి ఇల్లు శాంక్షన్ చేసేస్తారా వెంటనే? 14-19 ఇతనే ముఖ్యమంత్రి. అవును కదా, అప్పుడు బతకలేదు వీళ్ళు. మరి నువ్వేమయ్యావు అప్పుడు? అప్పుడు ఆయన, ఇప్పుడు ఆయనే. స్కిట్ మాత్రం కొత్తది. నువ్వే చెప్తావుగా నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రిని అని. అవును సార్, బాబు గారి కంటే సీనియర్ నాయకుడు ఓల్ ఇండియాలోనే ఎవరు లేరు. మోడీ కూడా ఆయనకంటే జూనియరే తెలుసా? మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాగే ఉన్నాయిగా. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ చేశారు కదా. ఇది ఎంత డ్రామా అంటే ఏంటి ఇదంతా డ్రామానా? అయ్యి బాబాయ్ బాబు, నా నమ్మలేకపోతున్నాను. ఇదే మైక్ చూడండి, చంద్రబాబు చేతికి మైక్, చక్కకి మైక్. మైకా? ఈ మైక్ ఎలా వచ్చిందబ్బా? ఆ ఇంట్లో కుర్రాడికి మైక్ ఎందుకు వచ్చింది? ఏంటి ఇంట్లో కుర్రాడికి కూడా పెట్టారా మైకు? కూర్చున్న కుర్రాడికి ఉంది చూడండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టినట్టున్నారు సార్ మైకులు. చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కుర్రాడికి పెట్టారు. వామ్మో, ఎన్ని మైకులు తీసుకెళ్లారో ఏటో. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా. మామూలుగా చూస్తే సీఎం వెళ్తూ సడన్ గా ఇంటి దగ్గర కారు ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది సార్. సడన్ గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కారు ఆపి ఇంట్లోకి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అంత పేదరికలు అంటే ఏముంటాయి? తుడుచుకున్న బట్టలో లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా. అసలు మామూలుగా ఎంత నీట్ గా ఉంటుంది ఇల్లు చూడండి ఒకసారి. అంటే ఇది కూడా మొన్న సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వేసిన స్కిట్ లాంటిదేనా ఏటో? ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా కమల్ హాసన్ మించి నటన ప్రదర్శిస్తున్నారు.